హలో ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఇవాళ నేను మీకు నోరూరించే పాల పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని చిక్కటి పాలు తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద సిమ్లో పెట్టి అలాగే పెట్టుకొని కలుపుతూ ఉండాలన్నమాట. మనం కలపకపోతే ఏమవుతుందంటే అడుగంటిపోతుంది అనమాట. అలా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. దీన్ని చిక్కగా అయ్యే వరకు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చిక్కగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. తర్వాత దీనికి టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని షుగర్ కరిగే వరకు కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం దీనికోసం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు క్రీమ్ రెడీ అయిపోయింది. తర్వాత మనం చపాతీ పిండి తీసుకోవాలన్నమాట. చపాతీ పిండి తీసుకొని దీనికి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం నెయ్యి వేసేసి చపాతీ పిండి మనం ఎలా తడుపుకుంటాం సేమ్ అలాగే తడిపి పెట్టుకోవాలి. తడిపి కాసేపు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. అట్లయితే సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. ఇది సాఫ్ట్గా అవుతుంది. తర్వాత ఇట్లా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. పూరీలాగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ముగ్గురు పెట్టేసి ఆయిల్ వేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనము పూరీలను గోలించుకోవాలన్నమాట. పూరీలు అటు ఇటు గోలించుకున్న తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోవాలి. టిష్యూ పేపర్లో తీసుకున్న తర్వాత కాసేపు అయ్యాక ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదా క్రీము, అందులో వేసేసి అటు ఇటు అని తిప్పేసి ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అటు ఇటు తిప్పేసి ఒక ప్లేట్లో పెట్టుకొని మిగిలిన క్రీమ్ ఉంటుంది కదా అది కూడా దాని మీద వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకొని చిన్న చిన్నగా వేసేసి దీని మీద పెట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే.